నమస్కారం అండి. స్వయంగా విజయవాడ ఆలయం లాంటి అమ్మవారు ఇక్కడ వెలిచిందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ ఆలయంకి ఈరోజు మనం రావడం జరిగింది. అయితే ఈ అమ్మవారు విష్టించడం మొత్తం అన్నీ ఈరోజు తెలుసుకుందాం. ఈ అమ్మవారు కనక దుర్గమ్మ అనే చెప్పొచ్చు. చాలా పవర్ఫుల్ అనే చెప్తున్నాను. ఇక్కడ మీకు ప్రతి ఒక్క లొకేషన్ మీకు పెట్టబోతున్నాను. అండ్ ఇక్కడ వీ కెన్ సీ అండ్ ఇప్పుడు వెళ్దాము. మనం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏదైతే అమ్మవారు వెలిచింది చాలా పవర్ఫుల్ అనే చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఇక్కడ ప్రతి వ్యక్తులు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం మొత్తం అమ్మవారిది ముందు నుంచి మీకు చూపిస్తాను, చూసుకోండి అండి. అండ్ హియర్ వీ కెన్ సీ దర్ అండ్ ఇదైతే ఇక్కడ అమ్మవారు వెలిచింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ చూశారు కదా. అండ్ హియర్ ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో అమ్మవారు వెలిచి తీశారండి. ఇదైతే ఒక ముల్కల గ్రామం వాళ్ళకైతే ఒక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. వాళ్ళ ఊరిలో ఇలాంటి అమ్మవారు పవర్ఫుల్ వెలిచిందంటే ప్రతి వ్యక్తికి ఇదొక ఏదైతే హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు అమ్మవారిని చూద్దాం. ఇక్కడ ప్రతి సీసీ కెమెరా కానీ అన్నీ పెట్టారు లొకేషన్ ప్రకారంగా. అండ్ ఇక్కడ చాలా ఉంటుంది, మరి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు చూసుకోవచ్చు. ఇప్పుడు సహస్రనామం అంటే లలిత సహస్రనామం చూడండి ఒకసారి అయ్యగారు మాటల్లో వినండి. ఇప్పుడు సహస్రది అది చండీ హోమం నిత్యం ఏంటంటే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మార్నింగ్ టైంలో పెట్టేస్తాం. అవునా? అంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకరోజు చండీ హోమం చేస్తే కామన్ 3 hours అయితే అంత చేసినా కూడా ఏంటంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కొంతమంది కాదు. ఇప్పుడు ఇవన్నీ జాతకపరంగా ఇంకో దగ్గరకు పోవద్దు. ఇందులో ఏంటంటే మనం అన్ని రకాలుగా ఇందులో నవగ్రహ హోమం వస్తుంది అన్నారా? నవగ్రహ హోమం వస్తుంది. అదే అంటే కూర్చుడిది కూడా సపరేట్ అంటే నవగ్రహ హోమంలో ఇప్పుడు నవగ్రహ మూల మంత్రం ఉంది కదా, మూల మంత్రం వచ్చేసి ఒక్కొక్కటి 108 times చూశారు కదా. ఇప్పటి వరకు అయ్యగారి మాటల్లో విన్నారు. అండ్ ఇక్కడైతే చండీ హోమం జరిగింది అనే చెప్పాలి. అండ్ ఈ హోమం అయితే చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ భక్తులు అయితే ఇప్పుడు లేరు, కానీ మార్నింగ్ నుంచి ఇప్పుడు ఏదైతే 5 to 6 లోపు అయితే చాలా రష్ ఉన్నారని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికి కూడా వస్తున్నారు, బట్ మినిమం అంత లేరండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంటారు. అండ్ ఈ అమ్మవారు విజయ దుర్గా మాత అమ్మవారిని మీరు ఇప్పుడు స్వయంగా చూస్తున్నారు. మీ కళ్ళ ముందు ఉన్నట్టే చూడొచ్చు. పక్క చాలా పవర్ఫుల్ అండి. ఒక్కసారి చూడండి మీరు వీడియోలో. అండ్ ఇదైతే 2 రోజులకి టెస్ట్ చేసుకుని ఆ అమ్మాయిని చేసిందంటే తొందరపడు 1 day ముడుపు గురించి చెప్తున్నారు అయ్యగారు అయితే. ఆతృత చేసుకునేసరికి ప్రెగ్నెన్సీ అని తెలియగానే వెంటనే బంగారు ముక్కుడికి తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసి సంతోషంగా. ఇక రెండవది మనకు శర్మ అనే మార్వాడి, ఆయన ఏదో కోరుకున్నాడట. ఇక చెప్పలేదు మనకు. అయ్యగారు నా కోరుకున్నా 24 hours నెరవేరిందని కంప్లీట్ అమ్మవారిది వెండి తొడుగు మొత్తం ఆయన చేపించేసాడు. అంటే ఆయన ఇచ్చేసాడు నేము. తర్వాత లైటింగ్ 5 లైటింగ్లు సౌండ్ సిస్టమ్ మొత్తం ఆయన తీసుకొచ్చిచ్చాడు ఫ్రీగా. ఎంక్వైరీ ఏం చేసిందంటే అమ్మవారికి కింద బంగారు యంత్రం ఉంటుంది కదా, ఆ బంగారు యంత్రం అది ఎన్ని తులాలన్నా ప్రతిష్టాపితం. అంటే ఇప్పుడు ముందే చేసి శంకుస్థాపన రోజు నుంచి మొదలుకుంటే అది 2 సంవత్సరాలు కానీ నిత్యం జపాలు తర్పణాలు ఆ యంత్రానికి అయిపోతే. ఇప్పుడు మామూలుగా ఒక 41 days చేస్తేనే ఆ యంత్రానికి చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా జపధార దత్తం చేసుకుంటూ పోతే అది అమోఘమైనటువంటి శక్తితో కూడుకుంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో మేము అనుకుంటున్నాం అన్నట్టు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకొకరిని ఎవరైనా ఉంటే బాగుండాలి, తీసుకురండి. ఎవరితో నీ చేతితో ఏది బాగుంటే అది వస్తుంది. ఒకరేమో గణపతి విగ్రహం తీసుకొచ్చిస్తున్నారు, ఈ పంచలోహంది. ఇప్పుడు మళ్ళీ శివయ్యని పెట్టాలి కదా, అదే అన్న అమ్మవారు శివలింగం అంటే మనకు. గాయస్ ఇక్కడైతే ముడుపులు కూడా చాలా అంటే చెప్తున్నాను. ముడుపుల్ని ఒకసారి చూడొచ్చు. ప్రతి
ఏదైతే ఇక్కడ ఉందో మొత్తం అయితే ముడుపులతో కట్టేశారు ఏదైతే భక్తులు. ఒకసారి చూడొచ్చు మీరు, చాలా ఏదైతే యూట్యూబర్స్ కూడా రావడం జరిగింది అండ్ ప్రెస్ మీటింగ్స్ అండ్ అలాంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. మనం ఎందుకు ట్రై చేయకూడదని నేను కూడా వచ్చేసాను. ప్లస్ అండ్ ఇక్కడ హోమం కూడా జరిగిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అసలు ఎలా వెలిసింది ప్లేస్ అయితే మీకు చూపించాను కదా. అండ్ ఇక్కడ మొత్తం ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ ప్రాంతం మొత్తం నిష్ఠానం. అండ్ ఇక్కడ పక్కనే పోషమ్మది ఉంది అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మరొక డీటెయిల్స్ మీకు చూపించాలి, ఎందుకంటే అండ్ ఒక్కసారి చూడండి, దీనికి మీకు పోస్ట్ కూడా పెట్టడానికి ఉన్నాను నేను. ఈరోజు పోస్ట్ పెడదాము. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇవ్వండి అండ్ ఈ వీడియోకి చాలా మంచి చేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మవారు లేటెస్ట్ అంటే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనే చెప్తున్నారు. ఏదైతే ఈ దుర్గా అమ్మవారు అయితే చాలా 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 అని చెప్తున్నారు. అండ్ తేదీ 9/12/2025 రోజున గోదావరి ప్రాంతంలో 600 మంది సాహు ఏదైతే ఒక అంటారు. అండ్ 10/12 రోజును గురువారం ఆయన అలాంటి వ్యక్తులు మొత్తం తీసాడు. అండ్ ఏ అయ్యగారు తీశారంటే అయ్యగారు ఫోటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఆ అయ్యగారు ఏదైతే మాట్లాడిందో ఇప్పటి వరకు అయితే విజువల్స్లో చూపించాను. బట్ ఇప్పుడు కూడా అయ్యగారిది మొత్తం క్లారిటీగా అమ్మవారిది కూడా చూపించడానికే ఉన్నాను. అండ్ ఇక్కడ చూసుకోండి, కూర్చోడానికి వీలు అవ్వదు కదా, అంటే అట్లా కాదే. ఇప్పుడు ఇక్కడ ఈ అయ్యగారు మాత్రమే తీశారు. బొట్టు పెట్టలేక తీర్థం పెట్టలేక వాళ్ళు అప్పటికి కూడా ఎంతమంది మా పురోహితుల వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు. ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మా వాళ్ళకు టెంపుల్స్ లేవా, మా వాళ్ళు చేయరా, మాకు తెలియదా అన్నట్టు మాట్లాడతారు. అండ్ ఏదైతే ఏమంటున్నారంటే కొందరు చాలా మంది చాలా రకాలు అంటారని మీకు చెప్పొచ్చు. అండ్ ఒకరు ఇది తెలిసిందా అని మొత్తం వాళ్ళకి చెప్పొచ్చు. బట్ మన దాని ప్రకారం అయితే ఏ అమ్మవారు అయితే అండి ఇక్కడైతే వెలిసింది అండ్ చాలా పవర్ఫుల్ లేటెస్ట్ అనే చెప్తాను. అండ్ చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ నుంచి. అండ్ ఏదైతే హోమ్ జరిగిన ప్లేస్ చూసుకోవచ్చు. ఎట్లా వెళ్ళాలంటే చూడండి, హోమం జరిగిన ప్లేస్. అండ్ ఇప్పుడు అన్నదాతలు అయితే చాలా పెరుగుతున్నారని అయ్యగారు చెప్పారు. ఆ వీడియో అయితే మనకి నెక్స్ట్ పార్ట్లో కూడా రావచ్చు. ఈ అమ్మవారిదే మనకి చాలా లేటెస్ట్ అండ్ చాలా అమ్మవారు ఏదైతే కనకదుర్గమ్మ అనే పవర్ఫుల్ అమ్మవారే. అండ్ ఒక్కసారి చూసుకోవచ్చు ఈ ప్రాంతం చూసుకోండి మళ్ళొకసారి. ఇక్కడ చాలా భక్తులు అయితే వస్తున్నారు. ఏదైతే మీరు TV5లో ఎక్కడైనా చూడవచ్చు, భక్తులు అయితే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో లేరు, కానీ ఏదైతే మార్నింగ్ 6 నుంచి 5 దాకైతే చాలామంది ఉన్నారని చెప్పాలి. అండ్ ఇదైతే ముల్కల గ్రామం అండి. ఇక్కడ చాలా పవర్ఫుల్. మళ్ళీ నుంచి కూడా ఒక 5-6 లైన్లు అటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి బ్యాక్స్ నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. అక్కడ ACC నుంచి ఇస్తున్నాం. మొన్న కూడా అట్లే ఇచ్చాం. ఏమైనా లోపలికి వెళ్ళేటి ఏం లేవు. మీరే అన్ని అక్కడ తీసుకు ఓడి బియ్యం అని పంపించేసి కంపల్సరీ ఇక్కడనే పెడదామంటాను. ఏంటి సరే పెట్టేసి అమ్మవారి ముంగట్నే ఉండాలి. సరే పెట్టేసి వస్తానట. సరే పంచాలు పోయినట్టు కూర వచ్చిందట, అవి తీసుకొని వచ్చి అక్కడ తీసుకొస్తాను. అవుతాను ఆయన నేను చెప్పిన పంచాలు వద్దాట అవుతాను. మాట్లాడండి. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వేలేదు తల్లి. ఓన్లీ ఎవరైనా కూర్చునే వాళ్ళు ఉంటుంది. దానికి ఆ హోమ్ బొట్టి బిడ్డ ప్లేట్ ఇచ్చే తీసుకెళ్తారా గారు మరి ఇట్లా అటు నుంచి అన్ని లోపలి నుంచి బయటకు వేస్తుంది. ఎక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి లోపలికి ఎవరు వాళ్ళని మాత్రం పంపిస్తారు. నేను అసలు గుర్తున్నాను లేదు.
రమ్మని వాళ్ళకి రమ్మని ఫర్ ద వాచింగ్. ఇప్పుడు మన సండే మన ముల్కాలలో పిలుద్దామంటే ఎట్లా ఉందంటే అయ్యగారు లోకల్ వాళ్ళను ఇంపార్టెన్స్ ఇవ్వరు. మా వాళ్ళు ఏం చేస్తానంటే కుర్చీలు వేసుకొని కూర్చొని సరిపోతుంది తప్ప సేవలేదు. అట్లా ఒకటి ఏమంటున్నారు ఇంకా ఆల్రెడీ ఫోన్ చేసి కొంచెం